హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వర్షం అయితే మార్నింగ్ నుంచి ఫుల్గా పడుతుందండి. వర్షానికి అందరికీ చికెన్ అయితే తినాలనిపిస్తుంది, కానీ నాకు ఈ చిన్న కాకరకాయలు అంటే ఇష్టం అండి. చిన్న కాకరకాయలు చూసింటారు కదా, వర్షంలో అయితే వర్షాకాలంలో చాలా అంటే చాలా వస్తాయి. నేను దానికోసం అయితే రెడీ చేసేస్తున్నాను. ఈ వర్షానికి అయితే నాకు ఈ చిన్న కాకరకాయలు అలానే చపాతీ రైస్లో కూడా బాగానే ఉంటుంది. అందుకోసమే నేను మార్నింగే చేసేద్దామని ప్రిపేర్ అయితే అయిపోయానండి. అందుకోసమే దానికోసం అయితే ఎర్రగడ్డలు బాగా నూనెలో వేపించేసి అందులో టమాటాలు అలాగే కొత్తిమీర కొంచెం అలాగే పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి అలాగే కొంచెం బాగా అయిపోయినాక కాకరకాయలు చిన్న కాకరకాయలు అనేవి వేసేస్తే గిన కొంచెం నీళ్లు పోసేసి బాగుంటుందండి. నేనైతే ఇలానే చేస్తాను. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి అయితే వేసేస్తే బాగుంటుంది. ఈ వర్షాకాలంలో ఒకటే ఇవి వచ్చేది, ఇంకా మరీ మామూలు సీజన్లో అయితే రావు. అందుకోసమే వర్షాకాలంలో ఎక్కువగా వస్తాయి, చేన్లలో ఉంటాయి కదండి. అందుకోసమే ఈ వర్షాకాలంలో అయితే ఇవి చాలామంది తింటారు. ఇవి తింటే మంచిది కూడా అంటారు. ఏమంటే చాలామంది చేదు అనేసి తినరు, కానీ నేనైతే తింటానండి. నాకు కూడా స్టార్టింగ్లో మ్యారేజ్ అవ్వకముందు అయితే నాకు కూడా ఇష్టం లేదండి, కానీ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఇప్పుడు కూడా 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి నేను కూడా తినడం స్టార్ట్ చేసినాను. అప్పటి నుంచి అయితే తింటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగానే ఉంటాయి. ఏమంటే కొంచెం చేదుగా ఉంటాయి. మా పిల్లలు కూడా తినరండి, కానీ వాళ్ళకు కూడా అలవాటు చేయాలి. చేస్తాను కూడా. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ వర్షాలు పడినప్పుడైనా తప్పకుండా చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ పిల్లలకు కూడా పెట్టండి. నా పిల్లలు అయితే నాకే చెప్తారండి, తినను, నువ్వే తిను మమ్మీ అంటారు, మాకు ఇష్టం లేదు అంటారు. అయినా కూడా పెట్టాలని ట్రై చేస్తున్నాను, పెడతాను కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, అది కూడా వర్షంలో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ చేసి పెట్టిన నాకే అండి, ఇంట్లో ఎవరు తినరు, నేను మా ఆయన తప్ప. పిల్లలు అయితే అస్సలు ముట్టరు. అందుకోసమే వాళ్ళ కోసం అయితే చికెన్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ కాకరకాయలు కూడా బాగుంటాయి, మీ ఊరు సైడ్ కూడా వస్తాయి అనుకుంటున్నాను. ఒకసారి తీసుకొని ట్రై అయితే చేయండి, బాగుంటుంది. అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.